మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఉపేందర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి సార్, ఈ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏంటి? మరి రైతులకు ఆల్రెడీ పంట కాలం స్టార్ట్ అయింది, మరి పంటలు పెడుతున్నారు, ధాన్యం కొనుగోలు కాలేదని కొంతమంది చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? ప్రభుత్వం మాత్రం అన్ని కొన్నము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. అయితే ఇప్పుడు మనకి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా రైతు బిడ్డ కాబట్టి వారు తెలంగాణలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రైతాంగం మీద వివక్ష, ఇక్కడ నీళ్ళు లేకపోవడం, ఇక్కడ ప్రాజెక్టులు కట్టకపోవడం, ఇక్కడ కరెంటు బిల్లులు పెంచడం, ఇక్కడ రైతాంగం ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు పోవటం, లేబర్గా మారిపోవడం, అన్నమో రామచంద్రాన్ని తెలంగాణను వదిలిపెట్టి బొంబాయి పోయిన వాళ్ళు, బొగ్గుబాయిల్లో చచ్చిపోయిన వాళ్ళు, దుబాయ్ పోయిన వాళ్ళు, చాలాటువంటి ఘోరమైన పరిస్థితులు తెలంగాణ రైతాంగం. ఆ తర్వాత ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని రైతు బిడ్డ కాబట్టి ఆయన అదంతా స్టడీ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతానికి విముక్తి కావాలి, ఈ ప్రాంతంలో రైతాంగం బాగుండాలి, ఈ ప్రాంతం కూడా ఆంధ్రతో సమానంగా మేము అన్నం తినాలి, నా రైతులు కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఆ రోజు ఆలోచన చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. అట్లా ఆలోచన చేసిన తర్వాత దీనికి ఏమిటి అంటే పరిష్కారం తెలంగాణ రాష్ట్ర సాధన అయితేనే దీనికి పరిష్కారం అని చెప్పి వారు ఆ రోజు రావడం జరిగింది. తను నమ్మి పార్టీలో పనిచేసిన 30 సంవత్సరాల పైగా అనుభవం ఉన్న పార్టీని వదులుకొని డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా వదులుకొని మరి ఆ రోజు అంత సీనియర్గా ఉన్నటువంటి దాన్ని కూడా వదులుకొని ఆ నాయకత్వాన్ని ఎదిరించి తెలంగాణ జెండా బట్టి తెలంగాణని సాధిస్తా, నేను తెలంగాణని సాధించబోతే నన్ను రాళ్లతోటి కొట్టండి, చంపండి అని చెప్పి గుప్పటి మంది పిడిగడి మందితోటి బయలుదేరిన తర్వాత సుదీర్ఘమైనటువంటి పోరాటాలు, 14 సంవత్సరాలు, అవమానాలు, ఆక్రందనలు, ఆకలి ఎన్ని ఉన్నా కూడా, ఆత్మహత్యలు ఎన్నో జరిగినాయి తెలంగాణలో, ఎన్నో పోరాటాలు, నిరసనలు, ఉప ఎన్నికలు ఇవన్నీ కూడా తట్టుకొని సీమాంధ్ర నాయకులు పెట్టినటువంటి అనేక రకమైన ఒత్తిడులు కూడా తట్టుకొని తెలంగాణను సాధించిండు కాబట్టే రైతు బిడ్డ కాబట్టే తెలంగాణ రైతాంగం గురించి ఆలోచించిండు. తెలంగాణ రైతాంగం అడగకపోయినా కూడా రైతు బంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు పైగా పోయినప్పటికి కూడా చాలామంది నాయకులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు అయినారు. కానీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ లాంటి నాయకుడు కూడా ఏమన్నాడంటే జై జవాన్ జై కిసాన్ అన్నాడు. ఆయన జై కిసాన్ అన్నాడు కానీ పాపం ఆయన ఉన్నది కొంతకాలమే, కానీ కిసాన్కి చేసింది ఏమి లేదు. ఏ ప్రధానమంత్రి కూడా ఏం చేయలే. కానీ మొట్టమొదటిసారి రైతుకి ఒక రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చి రైతు ఏ కారణం చేత చనిపోయినా రైతు మీద ఆధారపడ్డటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడొద్దని చెప్పి వాళ్ళకు వారం 10 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వచ్చే విధంగా రైతు బీమా స్కీమును తీసుకొచ్చినటువంటి ఒక దార్శనికత ఉన్నటువంటి నాయకుడు. అంటే రైతు కుటుంబం గురించి, రైతు తర్వాత రైతు కుటుంబం రోడ్డు మీదకి రావద్దని ఆలోచన చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఆరుగాలం భూమి మీదనే పంటలు పండిస్తూ, భూమి మీదనే పనిచేస్తూ, రాత్రి లేదు పగలు లేదు, వాళ్ళు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ భూమాత మీద పనిచేసి పంటను తీసి ఈ సమాజానికి అన్నం పెడుతున్నటువంటి రైతు అసలు సిసలైనటువంటి ఈ దేశం గురించి దేశభక్తుడు ఎవరంటే రైతు. అలాంటి రైతుని ఆదుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు కాబట్టి కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి ఆలోచించి ఏం చేసినంటే రైతు బంధు లాంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. రైతు బంధు పథకం ఏంటి? రైతు పనిచేస్తున్నప్పుడు దగ్గర డబ్బులు ఉండవు, పెట్టుబడి కోసం వాళ్ళని ఆదుకోవడం కోసం, వాళ్ళకి మద్దతు తెలియజేయడం కోసం ఆర్థికంగా 10,000 రూపాయలు ఎకరాకి, 5 ఎకరాలు ఉంటే 50,000, 10 ఎకరాలు ఉంటే 1,00,000 రూపాయలు, 50 ఎకరాలు ఉన్నా కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి కులాలకు, మతాలకు అతీతంగా రైతు ఎజెండాతోటి ముందుకు పోయి రైతాంగాన్ని ప్రోత్సహించడానికి రైతు బంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. అదొక్కటే కాదు, వ్యవసాయం చేయాలంటే రైతుకు కావాల్సింది నీళ్లు. ఆంధ్ర ఎందుకు డెవలప్ అయింది? అన్నపూర్ణ అని ఆంధ్రాని ఎందుకు అన్నారు? కృష్ణా గోదావరి నీళ్లు వాళ్ళకి వెళ్ళిపోయినాయి, డెల్టాకి వెళ్ళిపోయినాయి, 2 పంటలు 3 పంటలు పండించుకున్నారు. బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకు పోయారు, ఆర్థికంగా ముందుకు పోయారు కాబట్టి వ్యాపారంగా ముందుకు పోయారు, రాజకీయంగా ముందుకు పోయారు, అన్ని రకాలుగా ముందుకు పోయారు, సినిమా రంగంగా, టీవీల రంగంగా, పత్రికల రంగంగా, కాంట్రాక్ట్ల పరంగా. కానీ మన కాడికి వచ్చేసరికి ఏం లేదు. కాబట్టి ఏం చేసిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి నీళ్లు మనకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం మనం తీసుకోవాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకొచ్చాడు. కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి అనతి కాలంలోనే ఆసియా ఖండంలోనే, భారతదేశం కాదు ఇది, ఆసియా ఖండము, కొన్ని దేశాల్లో కూడా లేదు, అంత తొందరగా ఆ ప్రాజెక్టుని నిర్మించి ఆ ప్రాజెక్టు ద్వారా జలాల్ని తెలంగాణ బీడు భూములలోకి మళ్లించినాం. ఈయన కదా అపర భగీరథుడు కేసీఆర్.
అపర భగీరథుడు కేసీఆర్ అంటున్నా నేను. ఎందుకంటే అన్నమో రామచంద్ర అన్న తెలంగాణని అన్నపూర్ణగా చేసిండు కేవలం 10 సంవత్సరాలలో. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నాకు 100 ఎకరాల భూమి ఉంది, రైతు కుటుంబం నుంచి వచ్చిన, నేను పెద్ద రైతుని అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. సో ఇక్కడ ఎద్దు ఏడిస్తే వ్యవసాయం బాగుండదు, రైతు ఏడిస్తే రాజ్యం బాగుండదు. అందుకే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రజా ప్రభుత్వంలో అన్ని వసతులు కల్పిస్తున్నాం, ఎరువు సంచులు ఇస్తున్నాం, రైతు బీమా కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే, రైతు బంధువు అని ఇస్తే, మేము రైతు భరోసా అని చెప్పేసి కూడా మేము ఇస్తున్నాము. రైతులకు ఎక్కడెక్కడ కష్టాలు లేవు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న మాటలు ఇవి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి కూడా తెలుసు, ఈ ముఖ్యమంత్రి నిరంతరం లేచి పొద్దుగాల దేవునికి దండం పెట్టేటప్పుడు దేవుడికి దండం పెట్టిన తర్వాత కేసీఆర్కి దండం పెడతాడు, మనసులో పెడతాడు. ఎందుకంటే ఈయనకు అప్పనంగా ఇంత పెద్ద పదవి రావటానికి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల ముఖ్యమంత్రి తర్వాత ఆయన కంటే క్వాలిఫైడ్, కానీ ఆయన తర్వాత రెండవ ముఖ్యమంత్రి రైతులని ఆయనకు కూడా తెలియదు. కాబట్టి ఆయన ఎవరికైనా దండం పెడతారంటే దేవుని తర్వాత, తల్లిదండ్రుల తర్వాత మన కేసీఆర్కే దండం పెడతాడు ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే అంత పెద్ద పొజిషన్ దొరికింది ఆయనకి. ఎందుకంటే ఆయన పూర్వజన్మ పుణ్యమో ఏదో ఏదో రకంగా ఈ రకంగా వెళ్ళిపోయాడు. సరే నేనేమంటున్నా, నీకు వచ్చింది అవకాశం, దేవుడు కరుణించాడు, వచ్చిండు అనుకుందాం. సరే ఏ రకంగానైనా రావచ్చు, అవన్నీ లెక్కకు రావు. కుర్చీలో కూర్చున్నావా కూర్చోలేదు అనేది లెక్కకు వస్తుంది. దాని వెనక నువ్వు ఎన్ని పైరవీలు చేసినావు, లేకపోతే ఢిల్లీని మేనేజ్ చేసినావా, ఇక్కడ వాళ్ళని మేనేజ్ చేసినావా, ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ అప్రస్తుతం. కాబట్టి నేను ఏమంటున్నా, నీకు అదృష్టం అనేది వచ్చింది. వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? కేసీఆర్ గారు రైతు బంధు తీసుకొచ్చి రైతులకు బాంధవుడుగా మారాడు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుని తీసుకొచ్చి అపిర భగీరథుడుగా మారాడు. కాబట్టి నేను ఏమంటున్నా, నీకు రెండో తరంగా నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు కూడా ఇంత మంచి ఆలోచన చేయి, మంచి బుద్ధి తెచ్చుకో. ఆ కేసీఆర్ చేసిన దానికన్నా నేను కొంచెం రెట్టింపు చేస్తాను, పోటీ పడవయ్యా. అంటే ఆల్రెడీ చేసిండు కదా ఇక్కడ హైడ్రా తోటి. ఇక్కడ పేద ప్రజలు ఇండ్లు మునిగిపోవద్దు, మంచిగా ఉండాలి, చెరువు భూములు, శకం భూములు అని చెప్పేసి హైడ్రా పేరుతోటి చాలా వరకు కూడా ఆయన ఇక్కడ చెరువులు, కుంటలు కూడా బాగా చేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మూసీ నది కూడా మంచి వాటర్ రావాలి, ఇక్కడ హైదరాబాద్ ప్రజలు తాగాలని ఒక దృక్పథంతో ఆ మూసీ ప్రాజెక్టుని కూడా పక్షాలను చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న విధానం కదా. అన్నీ ఆయన కూడా కొంచెం చేసుకుంటూనే వస్తున్నాడు కదా. ఈ ప్రజాప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా కొనసాగింది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పుకుంటున్న మాటలు ఇవి. ఈ ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే మాటలకు గారెడీ చేసిండు. ఎలక్షన్స్ ముందుకి ఏం గారెడీ చేసిండంటే, రూలర్స్ అంటే మనమే, మన కులము, మన కులం వాళ్ళు ఒక గ్రామంలో ఎక్కువ ఉంటారు. గతంలో పరిపాలనించింది మాత్రం మన కులం వాళ్ళు, రెడ్లు. వీళ్ళు ఊరికొక్కరు 2